రే ట్రిప్కి ఫ్లైట్ బుక్ చేయమన్నాను, చేసావా? అదే పనిలో ఉన్నా అమ్మా. మైతా కొంచెం కాఫీ తీసుకొని రా. ఏంది పాలు తెచ్చినావు? మరి లేకపోతే రోజుకు 4-5 సార్లు మీరు కాఫీ తాగుతారు, మీ ఆరోగ్యం ఏం కావాలండి? అందుకే చక్కెర తక్కువ వేసుకొని పాలు తీసుకొని వచ్చినాను, తాగండి. అబ్బా, నా కొడుకంటే ఎంత ప్రేమమ్మా నీకు. ఏంటే చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ఫోన్ అన్నా చెయ్యొచ్చు కదా. అంటే అమ్మోళ్ళ ఇంటికి రావడానికి కూడా పర్మిషన్ తీసుకొని ఫోన్ చేసి రావాలా? వదినా ఫుల్ హెడ్ఏక్గా ఉంది, మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురాపో. సరే లక్ష్మి. అత్త కోడలు కొడుకు ఎంత హ్యాపీగా ఉంటున్నారో నవ్వుకుంటూ. మా ఇంట్లోనూ మా అత్త ఉంది, నన్ను చూస్తూనే సరిపోదు, గయ్యాలిది ఆడు. మళ్ళీ జోకులు వేస్తారండి మీరు. వదినా కాఫీ అడిగి ఎంతసేపు అయింది? ఇచ్చేదేమన్నా ఉందా? అట్లా నవ్వుకుంటుంటారు ఇద్దరు. చేస్తున్నా లక్ష్మి, పెట్టినాను. మీ చెల్లెలు ఇంటికి వస్తే నాకు భయం వేస్తుందండి, ఏదో ఒకటి కొట్లాడి పెడుతుంది. ఈరోజు ఏం జరుగుతుందో ఏమో. అలా ఏం కాదులే మైతా, నువ్వేం భయపడకు. నాకు చిన్న పని ఉంది, వెళ్ళొస్తా. సరే తొందరగా రండి, షాపింగ్ పోల్లా. సరే ఓకే. అమ్మా ఈ ఫ్రేమ్ చూడవే, మొన్న నా పుట్టినరోజుకి మీ అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడే. సర్లే బాగానే ఉందిలే. లక్ష్మి ఇదా కాఫీ. కాఫీ అస్సలు బాగాలేదు, షుగర్ చాలా తక్కువ వేసింది. ముగ్గుంతో సరసలు ఆడుకుంటా కాఫీ చూడు ఎట్ల కూరలు పెట్టింది నా ముఖానికి. ఏ తాగి చూస్తాయి ఇటు. ఎంత బాగుంటే బాగలేదంటావేంటే? అయినా నా కోడలు వంటకే నువ్వు వంకలు పెట్టేస్తావా? కోడలికి ఒక్క మాట అంటే మీది మీదికి వచ్చి కొట్టేదానిలో ఉన్నావే. కోడలి మీద అంత ప్రేమ పెట్టుకోద్దు, ఆమెకి నీ మీద ఏం ప్రేమ లేదు. అట్లేమీ లేదులేవే, నా కోడలకు నా మీద చాలా ప్రేమ ఉంది. నువ్వు అన్నయ్యకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమని చెప్పినావు కదా, ఆ విషయం గురించే అన్నయ్యతో గొడవ పెట్టుకుంటుంది. నా కోడలు అలా మాట్లాడుతుందా నా గురించి? అందుకే చెప్పేది కోడల్ని కంట్రోల్లో పెట్టుకో అని. ఏమ్మా, పొద్దునన్నంగా పెట్టే చీర ఇస్త్రీ చేయమని ఇంతవరకు చేయలే, పైగా టీవీ చూస్తా కూర్చున్నావా? అయ్యో, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మర్చిపోయినాను అత్తయ్య, మధ్యాహ్నం చేయిస్తారండి. అసలు ఇంట్లో ఏం పనులు ఉన్నాయమ్మా? అంటే నా బిడ్డ వచ్చిందని నువ్వు ఇవాళ ఎక్కువ పనులు ఉన్నాయని నాకు చెబుతున్నావా? నా బిడ్డ ఇంటికి రావడం నీకు ఇష్టం లేనట్టుందిలే. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు? ఉన్నదే మాట్లాడుతున్నాను. నా కొడుకు రాని నీ సంగతి చెబుతాను. ఏమన్నా చేసుకోపోండి. పచ్చని సంసారంలో చిచ్చులు పెట్టే ఇలాంటి ఆడబిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వీడియో మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్.